చైనాపై ట్రంప్ కోపం దెబ్బకు సినీ పరిశ్రమ బలైపోతోందా? డ్రాగన్ ను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో అమెరికా వెలుపల షూటింగ్ జరుపుకునే సినిమాలపై 100% టారిఫ్ అంటున్నారు ట్రంప్. చైనా మాట ఏమిటో గానీ భారతీయ సినిమా కుదేలవుతోంది. మన సినిమాను ఇక అగ్రరాజ్యంలో విడుదల చేసే అవకాశాలు తగ్గిపోయాయా? అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పరం సుంకాలతో చెలరేగిపోతున్నాయి. అమెరికాలో చైనా, హాంకాంగ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు జరిపి యుఎస్ లో విడుదల చేస్తున్నారు. దీంతో హాలీవుడ్ సినీ రంగం దెబ్బతింది. దీంతో విదేశాల్లో షూటింగ్ జరుపుకొని అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్ విధిస్తానన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా సైతం రకరకాల సుంకాలతో అమెరికా చిత్రాలను ఆపుతోంది. The movie making capabilities from the United States. And I said to a couple of people, what do you think? I've done some very strong research over the last week. And we're making very few movies now. Hollywood is being destroyed. Now, you have an incompetent, grossly incompetent governor that allowed that to happen. So I'm not just blaming other nations, but other nations, a lot of them, have stolen our movie industry. And I'm saying, if they're not willing to make a movie inside the United States, and we should have a tariff on movies that come in. And not only that, governments are actually giving big money. I mean, they're supporting them financially. So that's sort of a threat to our country in a sense. ఇప్పుడు అమెరికా కొట్టిన దెబ్బ భారత్ కు గట్టిగా తగిలే ప్రమాదం ఉంది. 100% పన్ను కడితే ఇక నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మిగిలేది ఏమీ ఉండదు. ఓవర్సీస్ మార్కెట్ ను నమ్ముకున్న బాలీవుడ్, టాలీవుడ్ కుదేలయ్యే ఛాన్స్ ఉంది. హీరోలకు భారీ పారితోషికాలతో ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నాశనమైంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసినా ఓవర్సీస్ ఇన్కమ్ తో కవర్ అయిపోతుందిలే అనుకునే పరిస్థితి ఇకపై ఉండదు. అమెరికాలో సినిమాలు ఆడించే వాటిలో బాలీవుడ్, టాలీవుడ్ అగ్రస్థానంలో ఉంటాయి. ఇంగ్లీష్ లో డబ్ చేసిన మన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. RRR, పుష్ప, పఠాన్, డంకీ లాంటి సినిమాలు అమెరికాలోనూ రికార్డులు బద్దలుకొట్టాయి. తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు దాదాపుగా అమెరికాలోని సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు టారిఫ్లు విధిస్తే అమెరికాలో ఆడించడానికి మన వాళ్లు ఆసక్తి చూపరు. లాభాలు తగ్గిపోతాయి. ప్రపంచ చలనచిత్రాలకు కేంద్రంగా అమెరికాలోని హాలీవుడ్డే ఉంది. గత సంవత్సరం అమెరికాలో సినిమాల నిర్మాణం కోసం $14.54 బిలియన్ ఖర్చు చేశారు. 2022తో పోలిస్తే సినీ నిర్మాణం యుఎస్ లో 26% తగ్గింది. ఖర్చులు పెరగడంతో హాలీవుడ్ సినిమాలను చైనా, యూరప్, కెనడా లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఇదే ట్రంప్ కు నచ్చడం లేదు. అమెరికన్లకు రావాల్సిన జాబ్స్ ను వేరే వాళ్లు కొట్టేస్తున్నారన్న భావనలో ఉన్నారు. అసలు సినిమాలు ఆడకపోతే, థియేటర్లు ఖాళీ అయితే అమెరికాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. తన దేశంలోకి అనుమతించిన అమెరికన్ సినిమాల కోటాను తగ్గిస్తున్నట్లు చైనా సైతం ప్రకటించింది. మన భారతదేశం రీజనల్ సినిమాలు, వేరియస్ రీజనల్ సినిమాలు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, కానీ మేజర్గా అక్కడ యూఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయిన సినిమాలు అపార్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ మార్కెట్. సో మన తెలుగు సినిమాలకు వస్తే కనుక నాకు తెలిసి ఒక ఇన్ కేసు ప్రొడ్యూసింగ్ అబౌట్ రఫ్గా ఒక 200 ఫిల్మ్స్ అంటే కనుక అట్లీస్ట్ ఒక 50 ఫిల్మ్స్ వరకు పెద్ద హీరోల సినిమాలు కానీ, మిడ్ రేంజ్ సినిమాలు కానీ జనరల్గా ఓవర్సీస్ మార్కెట్ కొంటారు. ఎంతో కొంతకి విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద మార్కెట్. అంటే ఏ రకంగా ఇప్పుడు ₹100 కొన్న ₹2 డిస్ట్రిబ్యూటర్ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తే ఆ భారం ఎవరి మీద వేయాలి? ప్రేక్షకుడి మీద వేయాలంటే మరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఫుట్ ఫాల్స్ పడిపోతాయి. సో ఇట్ విల్ బి హోల్ చైన్ ఆఫ్ ఎఫెక్ట్స్ మాట. రేపు పొద్దున వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ కూడా మేము చేస్తామని అనొచ్చు. సో అవన్నీ కూడా ఇట్స్ ఆల్ పొలిటికలీ బేస్డ్. వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్. మనం వ్యాపార పరంగా మనం ఉన్నాం కాబట్టి, వ్యాపార పరంగా అది విధించారు కాబట్టి మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతే మనం చేయాల్సింది ఏంటి? సో మనకేంటి, వీ హ్యావ్ టు గెట్ డౌన్ అవర్ కాస్ట్. ఎందుకంటే రెమ్యునరేషన్స్ కూడా, పెద్ద సినిమాకి రెమ్యునరేషన్స్ కూడా బేస్డ్ ఆన్ దిస్ హిందీ మార్కెట్ అనో, ఓవర్సీస్ మార్కెట్ అనో, ఓటీటీ అనో, డిజిటలైజేషన్, దాన్ని బేసే ఉంటాయి రెమ్యునరేషన్. సో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్షన్ పాయింట్కి వస్తాయి. వాళ్ళకి మలేషియా అట్లాంటి బాగుండేది. మనకు తెలుగులో కూడా ఈ మధ్యకాలం బాగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలా 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 మార్కెట్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు స్పెసిఫిక్గా యూఎస్కి వస్తే కనుక వాళ్ళు ఏమన్నా అంటే నాకు తెలియదు కదా క్లియర్ ఇన్కేస్ వాళ్ళ పాలసీలో మొత్తం సినిమా అంతా మీరు యూఎస్లోనే తీస్తే కనుక
తెలుగు సినిమా అక్కడ ఇప్పుడు చేస్తే ఇస్తాం అట్లాంటి ఇస్తారు లేదు తెలియదు మనకి ఇంకా. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ కాస్ట్, ఆర్ బడ్జెట్స్ హ్యావ్ టు గో డౌన్. బడ్జెట్స్ వస్తు గో డౌన్ అంటే బడ్జెట్ క్వాలిటీ నేను క్వాలిటీ తగ్గించమని అంటలా, స్క్రీన్ మీద కనిపించేదానికి డబ్బు పెట్టండి, కనపడిన అనవసరం కదా. ఈ మధ్యకాలంలో అవి ఎక్కువ అవుతున్నాయి కదా పర్సంటేజ్లు. సో అట్లాంటివి చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. సో దేర్ సో మెనీ సొల్యూషన్స్. చేయాలని ఇంటెన్షన్ ఉంటే సొల్యూషన్స్ ఉంటాయి. RRR సినిమా అమెరికాలో దాదాపు $15 మిలియన్ వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు 127 కోట్ల రూపాయలన్నమాట. జవాన్ 12 మిలియన్లు, చావా 5 మిలియన్లను వసూలు చేశారు. 2023లో భారతీయ సినిమాలు అమెరికా మార్కెట్ నుంచి $2 కోట్ల ఆదాయాన్ని పొందాయి. సాలార్, కిల్ లాంటి సినిమాలను భారీ స్థాయిలో అమెరికాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాటిపై నీలి నీడలు అలుముకున్నాయి. విదేశీ సినిమాలపైన ట్యాక్స్ ఉంటుందా? విదేశాల్లో షూటింగ్స్ జరిపే అమెరికా స్టూడియోలపైనే పన్ను విధిస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీలపైన సుంకాలు విధిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పన్ను వేస్తే అన్నిటిపైన ఉంటుందంటున్నారు విశ్లేషకులు. నిజంగా అన్నిటిపైన 100% సుంకం వేస్తే మాత్రం భారతీయ సినిమాలను కొనేందుకు అమెరికాలో బయ్యర్లు దొరకరు. ఎందుకంటే $2 మిలియన్ బయ్యర్ ఒక సినిమాను కొంటే మరో 2 మిలియన్లు ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే బయ్యర్ పెట్టిన దానికన్నా రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయం వస్తేనే బయటపడతారు, లేకపోతే బయ్యర్లు మునిగిపోతారు. హాలీవుడ్ సినిమాలు 75% అమెరికా బయటే షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటన్నిటిపైన 100% సుంకం పడుతుంది. అంటే హాలీవుడ్ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. హాలీవుడ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 279 బిలియన్ల ఆదాయం సమకూరింది. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో కలుపుకొని 8,56,000 మందికి ఉపాధి లభిస్తోంది. సినిమా అంటే క్రియేటివ్ ఫీల్డ్. దాన్నో వస్తువుగా భావించి పన్నులు బాదుతున్నారు. ఇది ట్రంప్ మూర్ఖత్వానికి పరాకాష్ట. సృజనాత్మకతను చంపేస్తున్నారు. నిజానికి 2 సార్లు మినహా గత 50 ఏళ్లలో అత్యధిక వసూలు చేసిన ఫిలిమ్స్ అమెరికాలో నిర్మించినవే. అమెరికా వద్దనుకుంటే తమ దగ్గర స్టూడియోలు కట్టుకోవాలంటూ యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో ఆహ్వానాలిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు తమ దేశాల్లో స్టూడియోలు పెడితే భూములు ఫ్రీగా ఇస్తామంటున్నాయి. అసలు హాలీవుడ్ సినిమాలకు వచ్చే ఆదాయంలో 3/2 అమెరికా వెలుపలే వస్తోంది. ఆయా దేశాలు హాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి? అవతార్ సినిమాకు 73% ఆదాయం విదేశాల నుంచి వచ్చినదే. టైటానిక్, అలెగ్జాండర్ లాంటి సినిమాలు భారత్ లోనూ బాగా ఆడాయి. వాటిపై వేరే దేశాలు ట్రంప్ వేసినట్లే 100% సుంకమంటే పరిస్థితి ఏంటి? ట్రంప్ దెబ్బకు అన్ని రంగాలు చివరికి అమెరికా కుదేలయ్యే పరిస్థితి వచ్చింది.